బ్రాంచెస్ లాగా వేసుకోండి. ఇలా చూడు. నేను 2 బ్రాంచెస్ వేసుకుంటాను. ఫస్ట్ స్టెమ్ చాలా థిక్గా వేయాలి. చాలా అంటే చాలా కాదు, కొంచెం థిక్గా వేయాలి. సో మనకి ఒక లెవెల్కి అయిపోతుంది. ఎట్లెట్లో వంగేదంతా వేయద్దు. చూడు, చిన్న చిన్న స్టెమ్స్ వేయచ్చు ఇట్లా. ఓకేనా? ఓకే. ఇంకా మీరు వేస్తూ ఉన్నారా? చెట్టుకి ఏం వేస్తున్నారు? చెట్టు కొమ్మ, బ్రాంచెస్ అన్నీ వేసినాం కదా. మనం ఒక నేచర్ని క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫ్లవర్స్ వేస్తాం. ట్యాప్ చేయండి ఇట్లా, జస్ట్ డాట్ 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 డాట్. ఈజీగా ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది. పర్వాలే, నో ప్రాబ్లం. అందరూ ఏం చేయాలి? ట్యాప్ చేయండి. ఏ కలర్ అయినా వేసుకోండి, బ్యూటిఫుల్గా వేయండి, బయటకు రాకూడదు. చాలా ప్రెషర్ చేయొద్దమ్మా, లైట్గా. చూడు నేను ఎలా ఇస్తా ఉన్నాను, జస్ట్ అలా. సి సో ట్యాప్ చేస్తున్నారా? అయిందా అందరిదే? లేదు మ్యామ్. చేయండి. తలెత్తు, స్ట్రైట్గా కూర్చోండి. చేయండి. నువ్వు ఇంకొంచెం ఈ పక్క తిరుగు కన్నా, ముందర కనబడేట్లు పెట్టుకో. తీసినట్టు అనిపించింది. తీసేవాను, వాకిలి తీసేవాను. అయిందా అందరిది? ఫ్లవర్స్ వేసుకోండి. స్ట్రైట్గా కూర్చో. పెద్దది ఇచ్చినారు ప్లేట్. నువ్వు కదిలిచ్చినావు మేడం. ఎక్కడికన్నా కరెక్ట్గా ఉందిరా? అన్నీ పోనీలే. బిగ్ అయిందా? దీన్ని ఎల్లో ఫిల్ చేస్తే అయిపోయి. నువ్వు క్రాస్గా వేసినావు కన్నా, స్ట్రైట్గా నీట్గా వేసుకో. ఉన్నిలే పోనీ, ఎల్లో ఫిల్ చేసేయి. అట్లా ఇక్కడ గ్యాప్లో ఫిల్ చేసేయి. ఏదైనా మనము బై మిస్టేక్, ఏమైనా మిస్టేక్ అయితే భయపడే పనిలే. అర్థమైందా? దాన్ని ఎట్లా మనం కరెక్ట్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకోవాలా మీరు. అర్థమైందా? అర్థమైంది. మీరు ఏమైనా రాంగ్ చేస్తే ఏం చేయాలా? భయపడకూడదు. దాన్ని ఎలా మనం మేనేజ్ చేసి నీట్గా, ఇప్పుడు నీది ఇట్లా గ్యాప్ వచ్చాయి కదా, నేనేం చెప్తే టక్ అని ఎల్లో వేసేయి ఏంటి కదా. సో యూ షుడ్ నాట్ ఫీల్. ఓకే, అయిందామనేది. బర్డ్స్ వేసుకోండి అందరూ. ఇక్కడ చూడండి ఫస్ట్, అందరూ ఇక్కడ చూసుకోండి. 1 2 సి బ్యూటిఫుల్గా వచ్చేస్తుంది, మీకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనము బర్డ్స్ చెట్టు దగ్గర కూడా పోతా ఉంది, అలాగా మనము క్రియేట్ చేయొచ్చు. ఓకే, చాలా బాగుందా? హ్యాపీయా? డార్క్ బ్రౌన్ అన్నా కానీ కొంచెం ఇలా ఒక పార్ట్ వేసుకోండి. మట్టిలో తానే ఉంటుంది, కొంచెం గ్రీనరీ మట్టి ఉంటుంది కదా. సో అలా మట్టి వేసుకోండి ఇలా. బ్రౌన్ ఇస్తాను, ఉంది కదా లైట్ బ్రౌన్, అక్కడే ఉంది చూడకుండా, లేదా అక్కడ ఇస్తాను. ఎక్కడ? మనము ఇలా బ్రౌన్ వేసుకోవచ్చు. ఓకేనా? అందరూ వేసుకుంటా ఉన్నారా? కింద బ్రౌను ఎవరు కాదు, ఇంకొక బ్రౌను. ఇది క్యాప్ అక్కడే క్యాప్. హ్యాపీయా? ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది కదా. వితౌట్ డస్టీగా కాకుండా మీ చెయ్యి చిన్న పిల్లల కోసమే బ్రష్ పెన్ క్రియేట్ చేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది, నాకే హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే స్ట్రైట్గా కూర్చోకుండా. హ్యాపీయా? సో బ్యూటిఫుల్గా ఉంది కదా అందరిది. మాట్లాడరా స్టూడెంట్. హ్యాపీయా? ఏం పెన్తో వాడినారు ఈరోజు? ఏమేం కంపెనీ వాడచ్చు? అన్ని కంపెనీలను చిక్కుతుంది. అంటే డోమ్స్ కానీ,
క్యామెల్ కానీ గ్లిటర్ పెన్స్ కానీ బ్రష్ పెన్లు అన్నీ దీంట్లోనూ మనకు చిక్కంది. మనం ఈజీగా చెయ్యి మెస్సీ కాకుండా పిల్లల కోసమే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, కానీ పెద్దలు కూడా వాడుతూ ఉన్నాము ఎందుకంటే ఈజీగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. హ్యాపీయా? నేచర్ ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉంటుంది కదా, నేచర్ని కాపాడుకోవాలి. ఇంకా నేను ఇది గ్రీనరీ ఎలా నేను చూపిస్తాను, మీరు ఏం చేయొద్దండి, మళ్ళీ చేయండి, ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, మనం అప్పర్ వేసుకోవాలా. సి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అర్థమైంది కదా మీకు? ఒక నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అన్నీ కూడా మనం కవర్ చేయాలి. ఓకేయా? హ్యాపీయా?